ముద్రగడ పద్మనాభం గారు తనదైన శైలిలో రాజకీయాలపై ఒక ముద్ర వేశారాయన. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనపై జరుగుతున్న ట్రోల్స్ కావచ్చు, లేకపోతే ఒక ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కావచ్చు, చాలా బాధాకరం. ఏమంటారు మీరు? ఒకటి అండి. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మాట్లాడుకోవాలి. హ్మ్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మడెం తిప్పనటువంటి గొప్ప నేత అని మరొక్కసారి నిరూపించుకున్నాడు చచ్చే చివరిలోపు కూడా. ఎంత గొప్పగా అంటే ఆ రోజు కాపునాడు జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మంత్రి పదవిని ఎడంకాలుతో తన్ని ఆ కుర్చీని నెట్టేసి ఆయనొచ్చి అక్కడ ఏదైతే కాపునాడు సభలో గొప్ప ప్రసంగాన్ని ఇచ్చారు. ఎంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. సో వీటన్నిటిని మనం చూస్తే ఒక గొప్ప నేతగా ఆయన్ని మనం గౌరవించుకోవాలి. అంటే ఈ రోజు ఒక ఆడబిడ్డని తీసుకొచ్చి వారింటి ఆడబిడ్డని తీసుకొచ్చి రాజకీయం చేపిస్తున్నారు. ఎట్లా? ఎలాంటి రాజకీయం? అవును. అంటే శవాన్ని చూడనివ్వలేదు. శవాన్ని చూడనివ్వలేదు. పార్థివ దేహాన్ని ముట్టుకోనివ్వలేదని. ఆయన ఆఖరి మాటల్లో చెప్పిన మాట, నా ఇంటి ఆడబిడ్డని నా కుటుంబం దగ్గరికి రానివ్వకండి, లేకపోతే నా ఇంటి దగ్గరికి రానివ్వకండి అని గొప్పగా చెప్పారు. అదే ఆయన సిద్ధాంతాలు అనుకోండి. ఎందుకు అంత గొప్పగా చెప్పారు? అంత బాధ ఏం కలిగింది అంటే, కూతురికి, తండ్రికి మధ్య 2, 3 సంవత్సరాల నుంచి విభేదాలు నడుస్తున్నాయండి. ఆ తల్లికి అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆ భార్య, భర్త వారింటికి రానివ్వలేదు అన్న విషయాన్ని ఆయన ధృవీకరించారు. అయినా సరే, ఆయన ఎక్కడ ఈ విషయాన్ని ఈ గొడవ జరిగాకే చెప్పాల్సొచ్చింది కానీ, వారింటి గుట్టును ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. కానీ ఇక్కడేం జరిగిందంటే, ఏదైతే వాళ్ళ వాళ్ళ అన్న, వదిన, హ్మ్. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఏ ఒక్కరిని రాజకీయ ప్రచారంలో వాడనటువంటి పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ అండి. ఏ రోజు చిరంజీవి గారు రాజకీయం చేసినప్పుడు సురేఖ గారు ప్రచారం చేయలేదు. వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు వచ్చి ప్రచారం చేయలేదు. కానీ ఏదైతే కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు, వాళ్ళ భార్య, వాళ్ళ వదినలు వీళ్ళెవ్వరు రాజకీయంలో వచ్చి ప్రచారాలు చేయలేదండి. కానీ మరి ఎవరు చేసినారు ప్రచారం అంటే, వీర మహిళలుగా, జన సైనికులుగా మేమందరం వచ్చి ప్రచారం చేసాం. మరి కూతురు ప్రచారం చేస్తే ఆయన కోపం ఎందుకు కలిగిందంటే, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ కూతురు చదివింది 7th క్లాస్ అండి. హ్మ్. ఎందుకు 10th క్లాస్ చదవాలా? మీ తండ్రి మినిస్టర్ కాదు, నా తండ్రి ఎమ్మెల్యే కాదు. మనమే చదువుకున్నాం కదా! డిగ్రీలు చదివినాం కదా! కనీసం డిగ్రీ అన్నా మన విద్యార్హత ఉంది కదా! హ్మ్. మరి వాళ్ళ తండ్రి వారిని ఎందుకు చదివించలా? డబ్బులు లేక. కాదే మరి ఎందుకు చదివించాలో ఆలోచించండి. ఏదైతే 10th క్లాస్ చదవడానికి రోడ్డు చివరకెళ్ళి స్కూలు వ్యాన్ ఎక్కాల్సొచ్చిద్దని, నా ఇంటి ఆడబిడ్డని రోడ్డు మీదకి పోనివ్వడం కరెక్ట్ కాదులెండి. వద్దులెండి. రోడ్డు మీదకొద్దులెండి అని చెప్పి ఇంట్లో పెట్టుకొని 10th పరీక్షలు కూడా రాయనివ్వల. 10th అంటే అట్లాంటి వ్యక్తి. అట్లాంటి పట్టుదల గల వ్యక్తి. ఈరోజు వారింటి ఆడబిడ్డని మీరు నడి రోడ్డు మీద పెట్టి, ఈరోజు వారి బిడ్డతో మాట్లాడిస్తున్నారు అనే బాధతోనే ఉన్నారు. మీరేమంటారు? నేనెప్పుడు మాట్లాడిచ్చినాను? నేను ఆ రోజు కూడా చెప్పాను కదా! ముద్రగడ పద్మనాభం గారికి అభ్యంతరకరం ఉంటా, ఇష్టం లేకపోయినా నేను రానివ్వను. నేను పార్టీ కండువా కప్పను. అమ్మ, నాన్నగారు కోప్పడతారు. అది వాళ్ళ సర్వసాధారణమని అన్నారు కదా! అని నిన్న వారి కుటుంబ సభ్యులు కాదండి. ఆ ఊరు జనం అడుగుతున్నారు. పోట్లాడుతున్నారు. మీ హ్మ్. అన్న చేసిన రాజకీయం మా కుటుంబాన్ని రోడ్డున పెట్టేసినాడు అంటే, నేను చెప్పాను. ఏవండీ ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ గారికి ఇష్టం లేకుండా చేయనని అంటే, ఏమమ్మా ఇంకా మీకు తెలీదా ఆయన నాటకాలు? ఆయనకి తెలియకుండా స్టేజ్ ఎక్కేస్తారా వాళ్ళు? ఆయనకి తెలియకుండా స్టేజ్ ఎక్కేస్తారా? అంటే హ్మ్. పేపర్ చూసి ముద్రగడ గారి క్రాంతి వారి భర్త వచ్చినారు. వీరిని స్వాగతిస్తున్నాం. కానీ నాన్నగారికి ఇష్టం లేకుండా ఇయన్నీ డైలాగులు చెప్పారు కదా! వాళ్ళేం వాదిస్తున్నారంటే, మీ అన్నకి తెలియకుండా వాళ్ళు స్టేజ్ ఎక్కుతారా? అవును. ఇదంతా స్క్రిప్టెడ్. కావాలనే స్టేజ్ ఎక్కిచ్చి వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అల్లుడిని స్టేజ్ మీద చూపించి ముద్రగడ గారికి ఎదురుగా ముద్రగడ గారి కూతురొచ్చింది. మా నాన్నగారికి తెలీదండి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలంటున్నారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు బాగా గెలవాలండి. నేను ప్రచారం కూడా చేస్తానండి అని ఆవిడనన్నా సరే, ఆమెని వీధి తిప్పిచ్చే ధైర్యం చేయలేకపోయారు జనసేన వారు. ఆమెని రాజకీయంలోకి తీసుకొచ్చే ధైర్యం చేయలేకపోయారు టీడీపీ వాళ్ళు. ఎందుకని? ముద్రగడ గారు ఊరుకోరని. అట్లాంటి వాళ్ళ ఇంటి ఆడబిడ్డ రోడ్డు మీదకొచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే, అడుగడుగున ఆయనకుండే క్యాన్సర్‌తో ఎంతో మంది బతుకుతారండి. అంటే ఒక 5 ఏళ్లకు చనిపోవచ్చు, ఒక 10 ఏళ్లకు చనిపోవచ్చు, ఒక 4 ఏళ్లకు చనిపోవచ్చు. మరి ఇప్పుడేనా? నిన్న మొన్న కూడా అంబటి రాంబాబు గారికి ఇబ్బందయినప్పుడు కూడా ఆయన ఇక్కడికొచ్చారు కదండీ! మొన్న పార్టీ ఆఫీస్‌కి అట్లా వచ్చారు కదండీ! అవన్నీ ఫోటోస్ చూసాం కదా! కొద్దో గొప్పో ఆరోగ్యంగానే తిరుగుతున్నారు. కానీ మానసిక వ్యధతో చనిపోయాడు నా భర్త రజనీ గారు. ఈ విషయాన్ని నా ఆయన భార్యగా నేను చెప్తున్నాను. మీ మీడియాలో ధృవీకరించండి.
నా భర్త మానసిక వ్యధతోనే చనిపోయాడు, ఈ రొచ్చు రాజకీయం వల్లే చనిపోయాడు, ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం వల్లే చనిపోయాడని చెప్పండి అని వారి భార్య కానీ వైసీపీ స్వయంగా నాకు శవ చెప్పింది. రాజకీయం చేస్తోంది అంటున్నారు. అవునండి, వైసీపీ శవ రాజకీయం చేస్తుందని వారు మాట్లాడుతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే పాపం ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి శవాన్ని అంటే పెద్దారెడ్డి గారు లాగా అనమాట. అంటే ఒక పెద్దరెడ్డి గారు ఏదైతే ఉన్నారో జగన్ రెడ్డి గారు పాడి మోసినారండి. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆయన రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఈ రోజుకి కొంతమంది ఆయన ఆ పేరు మార్చుకోవడంలో ఆయన మాట మీద నిలబెట్టుకున్నాడు అని వారి జాతి అనుకోకపోగా రెడ్డిగా పేరు మార్చుకున్నావు అంటూ ఎటకరిస్తున్నారు. కానీ పేరు మార్చుకున్నాడు కాబట్టి, పేరు మార్చుకోపోయినా నన్ను నమ్మి నా పార్టీలోకి వచ్చాడు కాబట్టి నేను గెలిచినా ఓడినా ఆయన పెద్ద బిడ్డగా పాడే మోస్తాను అంటూ ఈ రోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి రుణాన్ని జగన్ రెడ్డి గారు తీర్చుకున్నారని భావించాలండి. ఎంత ఎంత దారుణం అంటే మీకు తెలుసో లేదో ట్రోల్స్ చేయడం, పాడు మోయడాన్ని ట్రోల్స్ చేశారు. అక్కడ అవునండి, జరుగుతున్న ఒకటి అంతటిని ఒకటి పాడెమోయడం రాజకీయంగా కాపుల ఓటింగ్ కోసం అని వారు గనక అంటే, మొన్న ఈ మధ్య బీసీల్లో అంతకు ముందు అనుకుంటాండి చంద్రయ్య అని ఒక ఆయన చనిపోయారు. చనిపోతా చంద్రబాబు గారు అని చనిపోయారట. అందుకని ఆయన పాడి మోసి బీసీల ఓటింగ్ కోసం మరి రాజకీయం చేసినాడా? పోతా చంద్రబాబు అనే కదా అనింది, కానీ చంద్రబాబు గారిని పాడిమోయి అని చెప్పారా? లేదు కదా. మరి ఎందుకు మోసినారు? బీసీలు ఆయన వెనకాల తిరుగుతారని బీసీల ఓట్ల కోసం మోసారా? లేదు కదా. మానవతా దృక్పథంతోనే కదా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు మోసింది. అలాగే మానవతా దృక్పథంతో తండ్రి సమానులైన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి పాడే మోసి ఒక పెద్ద కొడుకుగా తన బాధ్యత ముఖ్యమంత్రి నెరవేర్చినాడు. మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి పాడే మోసినారంటే అది చరిత్ర. మొన్న మధ్య ఒక ముఖ్యమంత్రి చనిపోయారు, గుర్తుందా అండి? నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఒక నెల రోజులో 2 నెలల్లో మరి 2 రోజులు ముఖ్యమంత్రి నాకు గుర్తులేదు, కానీ ముఖ్యమంత్రి. మరి ఆయన్ని చూడడానికి ఎంతమంది వచ్చారండి? ఇలా వేళ్లతో లెక్కేసుకుందామా, కాళ్ళతో లెక్కేసుకుందామా? ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కదా, చనిపోయింది తెలంగాణలో కదా, 2 రాష్ట్రాల వాళ్ళు రావాలి కదా, మరి ఎంతమంది వచ్చారండి? ఆయనకి ఏమన్నా అధికార లాంఛనాలు చేసినారా? లేదే. కొడుకు ఒక నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు కదా జనసేనలో. మరి ఎందుకు అధికార లాంఛనాలని చంద్రబాబు గారిని అడగలేదంటే అంతటి స్థాయి తన తండ్రిది కాదు అని కొడుకుకు తెలుసు కాబట్టి. ఆ ఇవ్వగలిగే స్థాయి, అధికార లాంఛనాలు కూడా ఇవ్వచ్చు ఆ వ్యక్తికి, అంత గొప్ప వ్యక్తి అని ఈ ప్రభుత్వం భావించింది. కానీ ఈ కుటిల ప్రభుత్వం అధికార లాంఛనాలు నేను తీసుకోను అంటూ వ్యతిరేకిస్తూ పంపించేసినారండి. అది కూడా అంబటి రాంబాబు గారి మీద కేసు ఏదో వేశారని ఇందాక ఎవరో చెప్తున్నారు. సో అది కూడా తప్పండి. ఎందుకంటే వాళ్ళ పార్థిక దేహం అంటారు కదా, వాళ్ళ శవం, వాళ్ళ తండ్రి గారి శవం మీద అధికారం ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల అధికార లాంఛనాలు వద్దు అంటే పోలీసు వారు లోపలికి కూడా రాకూడదండి. మీరు ఎందుకు వచ్చినారు? ఎందుకు ట్రెస్ పాస్ చేసినారు వాళ్ళ ఇంట్లోకి? వాళ్ళు వద్దంటే మీరు ఎందుకు వచ్చారు అంటే బలవంతపు ప్రేమని కురిపిస్తున్నారా? తప్పు కదా అది. అలాగే ఆ వద్దు లాంఛనాలు అది ఆయన ఆఖరి కోరిక కాదు, ఆయన ఆఖరి కోరిక అధికార లాంఛనాలు తీసుకొని అన్నాడు కాబట్టి దాన్ని రాంబాబు గారు ఇంకొకళ్ళు వ్యతిరేకించారు. మేమైనా వద్దంటాం. ఎందుకు ఆయనకు వద్దు, ఆయనలాగా పోనివ్వండి. ఆయన ఇంతమందితో, ఎంతమంది టీడీపీలో ఉండే కాపులందరికీ ఆయన తెలుసండి. అందరూ ఆయన ఇంట్లో భోంచేసిన వాళ్ళండి. ఈ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి పాపం వారిని అడుగు పెట్టనివ్వాల. ఇంకొంతమంది జనసేనలో వాళ్ళైతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయారు, ఆయన రెడ్డి మనిషి, మేము ఎందుకు వస్తాం అంటారు. మరి మన నాయకుడు ఎవరు మనిషి? మరి మన నాయకుడు ఎందుకు ముద్రగడ గారిని పార్టీలోకి తీసుకుంటానని తీసుకోలేదు, వస్తానని కలవలేదు? ఎందుకంటే మన పార్టీ మీద మన నాయకుడికే అధికారం లేదు కాబట్టి. కానీ వాస్తవిక విషయం నిన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పారండి. ఏంటంటే ఆయనకి గవర్నర్ ఇచ్చి సత్కరించుకుందాం అనుకున్నారు. వాస్తవం, గవర్నర్ ఏ పార్టీ నుంచి అండి? బీజేపీ పార్టీ నుంచి గవర్నర్ ఇస్తారట. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? వారి భార్య వాళ్ళ కొడుకు స్వయంగా నాతో చెప్పిన మాట. బీజేపీ నుంచి గవర్నర్ ఇస్తానన్నాడమ్మా. ఆయన చిట్ట చివరిలో వచ్చి సేవ చేద్దాం అనుకుంది పవన్ కళ్యాణ్ గారికి. కాపుల ఓటింగ్ అంతా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెడదాము, ఇతను బాగా చూసుకుంటాడు, నా వయసు ఓపిక అయిపోతుంది, ఈ జాతిని కాపాడుకోవాలి, ఈ జాతిలో నిలబడే ఒక నాయకుడు వచ్చాడేమో అని నేనే స్వయంగా వస్తానంటే బొలిశెట్టి గారు చెప్పగా వద్దొద్దు పెద్ద ఆయన నేనే వస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ఔన్నత్యం బాగుంది. సడన్ గా ఏమైంది? చంద్రబాబు గారు మధ్యలో దూరి నువ్వెవరు అతన్ని రానివ్వడానికి, అతను నాకు దీర్ఘకాలిక శత్రువు, అతన్ని రానివ్వడానికి వీల్లేదు అంటే అప్పుడు పాపం ఇతని పెత్తనం లేదు కదా పార్టీ మీద అతన్ని పిలవడానికి, అందుకే పిలవలేకపోయారండి. కానీ పాపం ఇతనికి మనసులో ఉంది,
అరే రే నేను పిలవలేకపోతున్నాను, నేను ఆయన ఒక మంచి స్థాయిలో కూర్చోలేకపోతున్నానంటూ బీజేపీకి మిమ్మల్ని గవర్నర్ గా పెట్టిస్తానని కబురు పంపించినారట. మరి ఆ కబురు తెచ్చిన వారు ఎవరో నాకు తెలియదు, కానీ ఇది ఇలా మా దగ్గరకు వచ్చిందండి. ఆయన లెటర్ రాసినారు. మీరెవరు బీజేపీకి నన్ను తాకట్టు పెట్టడానికి? నేను వెళ్ళాలనుకుంటే బీజేపీలోకి వెళ్ళలేనా? నేను టీడీపీలోకి వెళ్ళొచ్చినోడిని, కాంగ్రెస్ లో చేసినోడిని, బీజేపీ నాకు తెలుసు. మీరెవరు నన్ను బీజేపీకి తాకట్టు పెట్టడానికి? నన్ను తీసుకునే అధికారమే మీకు లేదే పార్టీలోకి. నన్ను తీసుకునే అధికారం అంటే మీకు ఏం అధికారం ఉంది మీ పార్టీలో? అసలు పార్టీ మీదా? ఎవరు చెప్తే నడుపుతున్నారు? ఎందుకు ఇలా కాపుల్ని, జాతిని మోసం చేస్తున్నారు అంటూ ఆయన భావోద్వేగంతో గురయ్యి జాతిని తాకట్టు పెట్టద్దు, దయచేసి నన్ను బీజేపీకి తాకట్టు పెట్టద్దు, నన్ను రాకండి నా దగ్గరికి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీ బీజేపీ నుంచి వచ్చే గవర్నర్లు నాకేమి వద్దు అంటూ వారి ఆఫర్ ని కూడా తిరస్కరించారు. అదే ఆఫరు జనసేనలో ఈ రాజ్యసభ అవినీతి పరుడైనటువంటి లింగమనేని రమేష్ గారికి ఇవ్వకుండా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి ఇచ్చుంటే ఎంత గౌరవంగా ఉండేదండి. పార్టీలోకి స్వాగతించి గెలిచాక ఒక రాజ్యసభ నీ చేతిలో ఉంది కదా, ఆయనకి ఇవ్వచ్చుగా. ఆయన ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చాడా? ఆయన ఏమన్నా నన్ను సహకరించాడా? నన్ను పెంచింది పోషించింది లింగమనేని రమేష్ గారు అనే ఉద్దేశంతోనే కదా మీరు ఆ పదవి ఇచ్చింది. తప్పు కదా? ఒక పెద్ద ఆయనకి చిట్ట చివరిలో మనం ఇచ్చే మర్యాద ఇదా మర్యాద? సో దయచేసి కూతురికి కుటుంబాలకి గొడవడ పెట్టడాల్లో, అన్నని చెల్లెల్ని విడదీయడాల్లో, ఆడబిడ్డల మధ్య ఆ కుటుంబానికి పుట్టింటికి దూరం చేయడంలో షర్మిలమ్మని ఎలా అయితే వాడారో, ఇలా అయితే ఇప్పుడు కూడా ఈ ముద్రగడ క్రాంతి గారిని వాడుతున్న పరిస్థితి అయితే ఉందండి. ఆ తల్లి తెలుసుకొని ఎవరు నన్ను ప్రోత్సహించట్లేదు, నాకు నచ్చినట్టే నేను చేస్తాను అంటే ముద్రగడ గారి పేరు పక్కన పెట్టి వారి అత్తగారి పేరు పెట్టుకొని ఆవిడ రాజకీయం చేయొచ్చండి. అంతేకాని ముద్రగడ గారి పేరు పెట్టుకున్నప్పుడు క్రాంతి గారిని ఎవరన్నా అంటే మాకు ఎంత బాధ కలిగిద్దోనండి. ఆ అమ్మాయి తండ్రిని చూడలేదట కదా, ఆ అమ్మాయి అలా కదండి, వదిలేయండి, ముద్రగడ గారి కూతురు కదా, ఎంత చెడ్డ ముద్రగడ గారి కూతురు కదా, మేము ఎప్పుడు అనలేమండి. ఎందుకంటే మా ఇంట్లో ఆడబిడ్డలాగే చూసుకుంటాం. ఎందుకంటే మా నాయకుడు కూతురు. రేపు ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆ దరిదాపుల్లోకి మేము పోవండి. ఎందుకు పోకూడదు? ఆయనకి ఇచ్చే గౌరవం. కానీ ఆయనకి ఆవిడేం గౌరవం ఇచ్చింది? మా నాన్నగారికి తెలియదు రాజకీయం. మా నాన్నగారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని. తప్పు. పవన్ కళ్యాణ్ గారు గొప్పవారు, మా నాన్నగారు మాత్రం గొప్పవారు కాదు. ఒక మంత్రి పదవిని త్యజించిన వ్యక్తి, జాతి కోసం నిరాదీక్షలు చేసిన వ్యక్తి, రివాల్వర్ తో కాల్చుకుందాం అనుకున్న వ్యక్తి, కుటుంబం మొత్తం ఆత్మాహుతి అయిపోతానన్న కుటుంబం మంచిది కాదట. గౌరవ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మంచివారట. అది ఎలా సాధ్యం? రూపాయి ఏం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతానన్నట్టుగా రాజకీయం ఏం చేస్తావంటే ఈ రోజు అన్నదమ్ముల్ని విడదీస్తాను, ఆడబిడ్డని తండ్రిని విడదీస్తానంటూ నిన్న ఆ తల్లి హార్తనాదాలు చూస్తుంటే మాకే కన్నీటి పర్యంతం. రాజకీయాలు చాలా బాధాకరం నిజంగా. ఆఖరి చూపులు అనేది ప్రతి ఇంటి ఆడబిడ్డకి దక్కాల్సినవి కూడా దక్కలేదు ఆవిడ రాజకీయ కాంక్షతో అని నాకు అనిపించిందండి. థ్యాంక్ యూ సో